నువ్వు దిగిపోయే 2 నెలల ముందు ఇవాళ మహిళల కష్టాలు గుర్తొచ్చినాయా అని అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు పరిపాలన చేశావు. ఎందుకు 5 సంవత్సరాల నుంచి ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణం చేయలేకపోయావు? పోనీ మేము మేనిఫెస్టో ప్రకటించింది 2023 మేలో ప్రకటించాం. ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయావు? ఎందుకు గ్యాస్ సిలిండర్ ధర 1100, 1200 అయిపోయింది? ఎందుకు అమ్మఒడి సింగిల్ చైల్డ్కే ఇస్తా ఉన్నావు? నీ భార్య కూడా ప్రకటనలో ప్రచారంలో ఎన్నికల ప్రచారం 2019లో చెప్పింది, మేం జగన్మావ వస్తున్నాడు, ఎంతమంది పిల్లలు అంతమంది చదివించే బాధ్యత మాది అని. జగన్మావ అధికారంలోకి వచ్చినాక కంసమామ అయిపోయాడు. కాబట్టి ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ఈ 2 నెలల్లో ఇచ్చి మళ్ళా ప్రజలు నమ్మించాలని చూస్తూ ఉన్నాడు. అది చెయ్యే పని కాదు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మా సూపర్ 6 పథకాలు మేము ప్రకటించినాయి, మా నాయకుడు ప్రకటించినాయి, అన్నీ కూడా ప్రజల్లో కలిపోయినాయి. అది ఎవరు చేసినా చంద్రబాబు గారి దయతోనే మాకు వచ్చినాయి అనుకుంటారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించడం వల్లే మాకు వచ్చినాయి అనుకుంటారు. కాబట్టి ప్రజలు జగన్ అనేవాడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్ని మాటలు చెప్పినా 600 అయినా ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్ని నమ్మరు. జగన్ మునిగిపోయే నావా ఆల్రెడీ తెలియట్లా, ఎప్పుడో దిగింది వీళ్ళకి బుల్లెట్, కొవ్వుతో ఉన్నారు కాబట్టి తెలియట్లా, ఎన్నికల్లో తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ కొవ్వు మొత్తం కరిగిపోద్ది. పోలింగ్ రోజున మొత్తం తెలుస్తుంది. ఇవాళ పోటీ చేసే అభ్యర్థులు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలే తాడేపల్లి మీద దాడి చేసే పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తాడేపల్లిలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితి కూడా మన కళ్ళతోనే మనం చూస్తాం. ఎక్కడికి పోదు. శ్రీలంకలో ఏం జరిగిందో తాడేపల్లిలో కూడా అదే జరుగుద్ది. ఓకేనా?